ఈ మనుషుల అసలు రూపాలు మనం డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి అడిగినప్పుడు చూడాలండి. ఒక్కొక్కళ్ళ నిజ స్వరూపాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా! మన దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు ఫోన్ బాగానే ఆన్‌లో ఉంటుంది. మళ్ళీ మన డబ్బులు మనం తిరిగి అడుగుతాం చూసామండి? అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంటుంది. ఇలాంటి మొండి బాకీలు మీకు కూడా ఉన్నాయా? ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు కూడా ఉన్నారా? అయితే నేను ఒక టాప్ 5 సీక్రెట్స్ చెప్తాను. ఒక్కసారి వినండి. మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు కూడా అవుతాయి. అందులో నెంబర్ 1, ఇప్పటిదాకా మీరు ఇచ్చినటువంటి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బుల్ని ఫ్రెండ్‌షిప్ పరంగాను, బంధుత్వం పరంగాను, మంచితనంగాను కాస్త సాఫ్ట్‌గా అడిగి ఉండొచ్చు. డబ్బులు ఎప్పుడు ఇస్తారండి? నా డబ్బులు నాకు ఇవ్వండి అని. ఇప్పటి నుంచి కూడా ఒక్కసారి సీరియస్‌గా అడిగి చూడండి. నా డబ్బులు పలానా తేదీకల్లా నాకు ట్రాన్స్‌ఫర్ చేయాలి అని మీ కంఠంలో సీరియస్‌నెస్ కనిపించాలి. ఇక అక్కడ తప్పితే మీరు ఏ యాక్షన్ సీరియస్‌గా తీసుకోవద్దు. మీరు అడిగే దాంట్లోనే సీరియస్‌నెస్ కనిపించాలి. ఇక నెంబర్ 2, డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరు కదా! అలాంటప్పుడు మీరేం చేస్తారంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను పలానప్పుడు నీకు డబ్బులు ఇచ్చాను. మళ్ళీ నువ్వు నాకు ఎప్పుడు తిరిగిస్తావు అని మర్యాదపూర్వకంగా వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఫోన్‌లో అయితే లిఫ్ట్ చేయరు. కానీ ఎదురుగా ఉండం కదా! ఖచ్చితంగా మెసేజ్‌లకి రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. పలానప్పుడు ఇస్తాను. అప్పుడు దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి ప్రూఫ్స్‌గా భద్రంగా ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చిన దానికి రిప్లై ఇచ్చారు అంటే ఖచ్చితంగా మీ దగ్గర డబ్బులు తీసుకున్నట్లే కదా! రేపటి రోజున నేను ఇవ్వను ఏం చేసుకుంటావు పో అంటే ఈ ప్రూఫ్స్ ఉంటాయి కదా! ఇక నెంబర్ 3, అప్పు తీసుకున్న వాళ్ళు తీసుకున్నప్పుడు బాగానే ఉంటారండి. తీసుకున్నాక మనం లెక్క చేయరు. మన ఫోన్ లిఫ్ట్ చేయరు కదా! అలాంటప్పుడు మీరేం చేస్తారంటే వాళ్ళు ఎవరితో అయితే క్లోజ్‌గా ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్ నుంచి ట్రై చేయడానికి మీరు ట్రై చేయండి. లేదా వాళ్ళ నుంచి సమాచారం ఎక్కడున్నారు ఏంది తెలుసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఈ పబ్లిక్ ఇమేజెస్ స్పాయిల్ కాకుండా ఉండటం కోసం వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు. వాళ్ళ ఫోన్ నుంచి కనుక మీరు ఫోన్ చేస్తే. ఇంకొకటి, మీరు ఫోన్ చేసి ఎక్కడున్నారు అనే సమాచారాన్ని గుంజే ప్రయత్నమే చేయండి కానీ ఈ అప్పు గురించి తీయకండి. మనం అక్కడ ఓపెన్ చేస్తే ఎలాగో తెలిసిపోయింది కానీ వాళ్ళు ఇంకాస్త మొండిగా చేసే అవకాశం ఉంది. కాబట్టి అప్పు గురించి బయటికి తీయకుండా ఎక్కడున్నారో సమాచారాన్ని గుంజే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళు ఇమేజ్ డ్యామేజ్ కాకూడదని మీ అప్పు మీకు ఇచ్చే అవకాశం ఉంది. నెంబర్ 4, మీరు నా డబ్బు ఒకేసారి ఇవ్వలేకపోతే వారం వారానికి కొంచెం కొంచెం ఇవ్వండి, లేదా నెల నెల కొంచెం కొంచెం ఇవ్వండి అని ఈ ఆప్షన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళండి. అసలు ఒకటి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా పెద్ద మొత్తం అంటే కాస్త భయపడొచ్చు. కొద్ది మొత్తం అంటే కొద్దిగా ఉంగుతారేమో, మన డబ్బులు మనకు తిరిగి వస్తాయేమో. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 5, మీరు ఎన్నిసార్లు డబ్బులు అడిగినా వాళ్ళు లైట్ తీసుకుంటూ మిమ్మల్ని లెక్క చేయకుండా ఉంటే చివరి ప్రయత్నంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్పండి. మీరు ఇలాగే చేస్తే నేను లీగల్‌గా నోటీస్ పంపిస్తాను అని చెప్పేసి ఎక్కువగా ఈ మాటనే వాడుతూ ఉండండి. ఆ భయంతోనన్నా కాస్త వంగుతారేమో, మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయేమో. మీరు డబ్బు విషయంలో ఎంత మంచితనంతో ఎంత సాయం గుణంతో అవతల వాళ్ళకి ఇచ్చారో అలాగే కాస్త క్లారిటీగా స్పష్టంగా కూడా ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు తీసుకున్నవాడు భయపడట్లేదండి, డబ్బు ఇచ్చిన వాడే భయపడుతున్నారు. డబ్బు తీసుకున్నవాడు, అప్పు తీసుకున్నవాడు బరి తెగిస్తూ ఉన్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆచితూచి ఇవ్వండి. ఎందుకంటే మీరు రూపాయి కూడబెట్టి ఇంకో రూపాయి వస్తుంది, లేదా ఇతరులు కొంచెం ఆపదలో ఉన్నారు అనే ఇంకిత భావంతోనే కదా అవతల వాళ్ళకి అప్పిచ్చేది. కాస్త చూసుకొని ఇవ్వండి. తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. డబ్బుతో పాటు మనశ్శాంతి కూడా పోతుంది. ఓకేనా? ఈ 5 కూడా ట్రై చేస్తారా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.